మిత్రులారా, అందరికీ నమస్కారం. మనము గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు లేక గృహాన్ని కొన్న తర్వాతనైనా మన అవసరాల నిమిత్తం కొన్న తర్వాతనైనా కొనేటప్పుడు జాగ్రత్త వలసినటువంటి కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్థలం తీసుకున్నామా లేక ఈ ఇల్లును కొన్నామా అనే రెండింటి మధ్యన గల వ్యత్యాసాన్ని మీకు చెప్తున్నా, తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక గృహం ఉంది, పడమర రోడ్డు ఉంది, ఈ దక్షిణం అంతా ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి మనం కూడా ఇల్లు కట్టుకోవచ్చు, లేక ఇక్కడ ఇల్లు ఉంటే ఈ ఇల్లును కొనవచ్చు అని మనం అనుకుంటున్నప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ గృహానికి ముందట ఒక ఏనె వరుస ఉంది. ఏనె అంటే తెలుసు మీకు, అక్కడక్కడ ప్రతి విలేజ్లో వన్ సైడు ఏనెగుండ్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏనెగుండ్లు ఉన్నాయి. ఇది తూర్పు భాగమైంది. ఈ గృహానికి ఏనెగుండ్లు తూర్పు భాగమైనవి. ఆ గృహానికి పడమడ భాగం ఓపెన్ ప్లేస్ అయింది. దాని తర్వాత రోడ్డు ఉంది. ఆ రోడ్డు తర్వాత కూడా మళ్ళీ ఇండ్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పల్లము, ఈ వాటర్ అనేది ఇటు వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుంది? దక్షిణం వైపు పోతుంది. ఈ పడమర పల్లములో ఉన్నటువంటి ఈ రోడ్డు ద్వారా నీరు వెళ్తున్నది, దక్షిణం వైపు వెళ్తున్నది. అంటే ఉత్తరం నుంచి వాటర్ దక్షిణం పోతున్నది. బాగా మీరు గమనించాలి, ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నా మీకు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇల్లు నిర్మాణం జరిగి ఉంది ఆల్రెడీ. ఇక్కడ కూడా నిర్మాణము లేక కొన్నాం. అయితే నిర్మాణం చేయాలనుకుంటున్నప్పుడు మీరు గుర్తించాల్సింది, ఇక్కడ గుండ్లు ఉన్నాయి కాబట్టి ఈ గుండ్లను తొలగించి ఈ స్థలాన్ని సమానం చేసుకుని గృహాన్ని నిర్మించవచ్చు. అయితే అక్కడ గుండ్లు తొలగాయా అనేది, అంటే ఇక్కడున్న స్థలాన్ని బట్టి మనం ఈ స్థితిని బట్టి ఆలోచించవచ్చు. ఈ బండలు తీయగలుగుతామా, తీయలేమా, అంటే ఈ గుండ్లు తీయగలుగుతామా, ఈ గుండ్లెత్తు ఈ ఇల్లును నిర్మించదలుచుకుంటామా, అంటే ఒకవేళ కాంప్రెషన్ పెడితే గుండ్లు వేయే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఇక్కడ బేస్మెంట్ పెంచితే కూడా గృహాన్ని మనం 4 మూలలు సమానం చేసుకుని కట్టుకునే అవకాశం ఉంది. అలాగే కాకుండా ఈ సైడ్ చెట్లున్నా, ఎత్తైనవి ఇంకేమున్నా, లేక వేరే వారి గృహం ఉన్నా, ఆ గృహం చాలా ఎత్తుగా ఉన్నా ఈ గృహం యోగించడం చాలా కష్టం. యజమాని అనారోగ్యవంతుడు గాను, అప్రయోజకుడు గాను, సంతానము కూడా అంతంత మాత్రం. ఒకవేళ మగ సంతానం ఉన్నా కూడా దుర్వ్యసన పరుడై అనారోగ్యవంతుడై అతడు కుటుంబాన్ని చిందరవందర చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ యజమానికి కీడు మాత్రం తప్పదు. ఒకవేళ యజమాని అనారోగ్యవంతుడై ఉన్నా ఆ పెత్తనం అనేది స్త్రీ వల్ల, అతని భార్య పెత్తనమై ఉంటుంది ఈ గృహంలో. ఇలా చాలా చాలా దుష్పరిణామాలు ఈ గృహంలో ఉంటాయి. కాబట్టి మిత్రులారా, ఇలాంటిది కొనడానికి మీరు ఇష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంటే ఇక మనం ఈ గుండ్లు తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఈ దుష్పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ముందడుగు వేయడం మంచిది. చాలా వరకు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి స్థలాలు కానీ గృహం కానీ కొనడం కానీ చేయకపోవడం మంచిది. ఒకవేళ ఈ స్థలంలో గృహం నిర్మించుకుందాం అనుకున్నా ఈ గుండ్లు మాత్రం, మరొకసారి చెప్తున్నా, ఈ గుండ్లు మొత్తం తొలగించక తప్పదు. అందుకనే ఈ ముప్పు మనకెందుకు, ఈ దుష్పరిణామాలు మనకెందుకంటే ఇలాంటి స్థలాలలో మనం గృహం నిర్మించడం అనవసరం అనేది మీకు చెప్తున్నా. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, వాస్తు శాస్త్రం యొక్క ఇమేజ్ పెంచడం కాదు. ఎక్కడో ఒక చోట ఒక ఆత్మహత్య జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, లేక అగ్ని ప్రమాదం జరిగిందంటే దానికి వాస్తు దోషము సంబంధం ఉంటుందని చెప్పడమే తప్ప దీని ఇమేజ్ పెంచడం నా ఉద్దేశం కాదు. ఒక్క వాస్తు దోషముతోటే మన కుటుంబాలు నడవవు. దేవుడిచ్చినటువంటి మార్గాలు ఎన్నెన్నో ఉన్నాయి, మన కర్మఫలం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మధ్యనే మన అదృష్టం సాగుతుంటుంది. కాబట్టి దాంట్లోని ఒక చిన్న భాగం ఏంటంటే వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్రం ద్వారా కూడా మనం కొంచెం సఫలీకృతం అయితే కొన్ని దోషాలు తొలగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ విషయాన్ని విశదీకరిస్తున్నాను. కావున దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని మరోలా ఆలోచించకుండా స్థలాన్ని కొనేవాళ్ళైనా ఇల్లును కొనేవాళ్ళైనా ఈ తూర్పు భాగం ఎత్తుండడం, పడమర భాగం పల్లం ఉండడం అనేది లేకుండా చూసి ప్రయత్నించడం బెస్ట్. అలాగే ఉత్తరం కూడా
దక్షిణం కూడా చూసుకోవాలి. చూసుకొని గృహ నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే అనారోగ్యవంతులై అప్రయోజకులై ఇబ్బంది పడాల్సిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. యజమానికి తప్పనిసరి కీడు ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఆలోచించండి, ఇలాంటి ప్లాన్లను ముట్టుకోకండి. జై బాబా, జై జై బాబా. హజరత్ సయ్యద్ యాకూబ్ అలీ బాబా, దర్గా షరీఫ్, బండనాగారం. నేను మీ అన్వర్ బాషా. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.